నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన చర్చ, హడావిడి, హీట్ అయితే కొనసాగుతుంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి అటు వైసీపీ నుంచి ఇటు టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. అక్కడ ఎవరు గెలుస్తారు ఏంటి అనేటువంటి విషయానికి సంబంధించి కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఉప ఎన్నిక ఎమ్మెల్సీ క్లియర్ కట్గా కూటమి అధికారంలో ఉంది. పూర్తిగా అందరు ఎమ్మెల్యేలు కూడా వారికి ఉన్నారు. ఈజీగా గెలుస్తుంది అనుకున్న సందర్భంలో అక్కడేదో కొంత డౌట్ కొడుతున్నట్టు కనపడుతుంది. సో ఈ ఉప ఎన్నికకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉప ఎన్నికకి షెడ్యూల్ వచ్చేసింది. విజయనగరం విశాఖ జిల్లాకి సంబంధించి ఒక ఉమ్మడి జిల్లా యూనిట్గా తీసుకుంటే స్థానిక సంస్థల కోటాలో ఎన్నిక జరుగుతుంది. సో వంశీకృష్ణ యాదవ్ వైసీపీ ఎమ్మెల్సీగా అక్కడి నుంచి ఉండేటువంటి సందర్భం. ఆయన ఎలక్షన్స్ ముందర పార్టీ మారడం, జనసేనలో జాయిన్ అవ్వడం. సో జనసేన నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించడం. ఎందుకంటే వైసీపీలో ఇవ్వలేదు కాబట్టి జనసేనకు వచ్చారు, ఇక్కడికి వచ్చారు. అదే సమయంలో ఎలక్షన్స్ ముందర మరి కారణాలు ఏవైనా ఉండొచ్చు. ఎవరు ఒకవేళ గవర్నమెంట్ వస్తుందంటే అనర్హత వేటు తర్వాత అయినా వేసుకోవచ్చు. మొత్తానికైతే వైసీపీ అనర్హత వేట్లు వేసేటువంటి పనులు చాలా బిజీగా ఉంది. 4 ఎమ్మెల్సీలకి అనర్హత వేటు వేశారు. ఆల్రెడీ 2 ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఎమ్మెల్యే కోటాలో హరిప్రసాద్ గారిని, అలానే సి రామచంద్రయ్య గారికి తెలుగుదేశం అభ్యర్థిగా ఒకరు, జనసేన అభ్యర్థిగా ఒకరు వచ్చేసారు. స్థానిక సంస్థలకు సంబంధించి కూడా 2 పైన అనర్హత వేటు వేశారు. 2లో ఒకరు వంశీకృష్ణ యాదవ్, రెండోది జంగా కృష్ణమూర్తి, అది గుంటూరు జిల్లాకు సంబంధించి. అంటే దానికి సంబంధించి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి అది పెండింగ్లో ఉంది. కాబట్టి ముందు దీనికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి స్వరూపాన్ని చూస్తే 3 ఏళ్ల క్రితం దగ్గర 2022లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీది 1 సైడ్ విక్టరీ. అంటే అన్ని చోట్ల 90% విక్టరీ అనేటువంటి ప్రచారం బాగా చేశారు. సో ఇప్పుడు ఆ బలం ఎంతవరకు వైఎస్ఆర్సీపీ వెంట ఉంటుంది, అధికారంలో లేదు కాబట్టి అనేటువంటి చర్చ జరుగుతుంది. సో వెంటనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం పైన ఫోకస్ పెట్టారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ పిలిపించుకున్నారు. అలానే కార్పొరేషన్కి సంబంధించి విశాఖ జీవీఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, మున్సిపాలిటీలకు ఉన్నటువంటి కార్పొరేటర్లు, వీళ్ళందరినీ కూడా పిలిపించి వరుసగా 2 రోజుల నుంచి ఆయన భేటీలు అవుతున్నారు. ఇవాళ ఒక డిక్లరేషన్ కూడా వెలువరించారు. వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరుని ఖరారు చేశారు. సో మాజీ మంత్రి, విజయనగరం జిల్లాలో బలమైనటువంటి ముద్ర వేసినటువంటి రాజకీయ కుటుంబం. ఆయన భార్య బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీగా మొన్న ప్రయత్నించి ఓటమి పాలయ్యారు. సో ఈ పరిస్థితిలో బొత్సని బరిలో దింపాలనేటువంటి కన్క్లూజన్ వైఎస్ఆర్సీపీ ఇచ్చింది. కాబట్టి దానికి కావాల్సినటువంటి వ్యూహ రచన జరుగుతుంది. ప్రత్యర్థి ఇంకా డిసైడ్ కాలేదు కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నుంచి ఒకరిని బరిలో నిలపాలి. ఎవరిని నిలుపుతారు, ఏ పార్టీ నిలబెడుతుంది, అది కూడా వంశీకృష్ణ యాదవ్ జనసేనలోకి వెళ్ళారు. కానీ అభ్యర్థి ఎవరు వస్తారు, ఇప్పుడు టీడీపీ నుంచి వస్తారా, బీజేపీ నుంచి వస్తారా, జనసేన నుంచి వస్తారా, ఇది క్లారిటీ రావాలి. తర్వాత ఎవరిని అభ్యర్థిగా పెడతారు, అది క్లారిటీ రావాలి. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల భర్తీ సమయంలో 2 ఖాళీలు, సి రామచంద్రయ్య గారు వైసీపీ నుంచి ఈ పార్టీలోకి వచ్చారు. మహమ్మద్ ఇక్బాల్ ఆయన కూడా పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆయన ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు టెన్యూర్ ఉండగానే వీళ్ళు బయటకు వచ్చారు. సో వీళ్ళకి ఇమీడియట్గా ఇందులో ఒక అడ్జస్ట్మెంట్ జరిగింది. జనసేన, టీడీపీ పంచుకొని చెరొక సీట్లో ఎమ్మెల్సీలని నిలబెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ వాళ్ళిద్దరూ తెలుగుదేశంలో చేరారు. ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు శ్రీరామచంద్ర ఎమ్మెల్యే కోటకు సంబంధించి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహమ్మద్ ఇక్బాల్ గారు కానీ తెలుగుదేశంలో చేరారు. కానీ 2 సీట్లు 2 పార్టీలు పంచుకున్నాయి. కాబట్టి ఈయన తెలుగుదేశం, ఈయన బీజేపీ, ఇప్పుడు జనసేనలో ఉన్నప్పుడు కూడా బీజేపీ కూడా అక్కడి నుంచి టికెట్ ఆశిస్తుంది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీగా అక్కడి నుంచి రిప్రజెంట్ చేసినటువంటి మాధవ్ ఉన్నారు. ఆయన ఈసారి బీజేపీ తరఫున బరిలో దిగాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ఒక సమాచారం ఉంది. అలానే టీడీపీ నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడిగేటువంటి అవకాశం ఉంది. గడ్డి బాబ్జీకి టికెట్ ఇవ్వలేదు అడ్జస్ట్మెంట్లో భాగంగా. అలానే వంశీకృష్ణ యాదవ్ కోసం ఆయన టికెట్ త్యాగం చేశారనేటువంటి ఉంది. అలానే పీలా గోవింద్ అనకాపల్లి టికెట్ త్యాగం చేసి వీళ్ళందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎవరిని ఫైనల్. అలానే జనసేనలో కూడా శివశంకర్ గారు లాంటి వాళ్ళు, బొలిశెట్టి సత్య లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అభ్యర్థి ఎవరనేది వాళ్ళు డిసైడ్ అయినాక మరికొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ అయితే వచ్చేసింది. 13వ తారీఖు కల్లా నామినేషన్స్ ఫైలింగ్ చేయాలి. సో 30వ తేదీన ఓటింగ్ జరుగుతుంది.
ఇప్పుడు అభ్యర్థి ఎవరైనా కూడా ప్రస్తుతం అసలు ఈక్వేషన్స్ చూస్తే పూర్తిగా వైసీపీ సైడే ఎక్కువ బలం కనిపిస్తుంది స్థానిక సంస్థలు కాబట్టి. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు ఎవరు ఉంటారు అనేటువంటి క్లారిటీ కూడా ఒకటి ఇవ్వాలి మనం. ఎందుకంటే ఎమ్మెల్యే కోటా ఎన్నికలకి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయ్యారో వీళ్ళందరూ ఓటర్లుగా అక్కడ నమోదు చేసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థలకు సంబంధించి ఎంపీటీసీ లెవెల్ నుంచి అంటే సర్పంచ్లు, గ్రామ స్థాయి కార్యకర్తలు, గ్రామ స్థాయి నాయకత్వాన్ని పక్కన పెడితే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అలానే మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు, చైర్మన్, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్స్లో ఉండేటువంటి కార్పొరేటర్లు, మేయరు, ఆయా ప్రాంతాల్లో ఎన్నికైనటువంటి మళ్ళీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా ఓటింగ్ ఉంటుంది. ఎక్స్ అఫిషియో ఓటింగ్ వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఈ కేటగిరీలో చూస్తే మొత్తంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో 841 ఓట్లు ఉన్నట్టుగా లెక్క కనిపిస్తుంది. 11 స్థానాలు ఖాళీగా ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. సో ఈ 841 ఓట్లని చూస్తే కనుక గత గెలుపుల్ని లెక్కలోకి తీసుకుని చూస్తే వైఎస్ఆర్సీపీకి భారీ మెజారిటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 615 మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులే అక్కడ కనిపిస్తున్నారు. 215 మంది మాత్రమే కూటమికి సంబంధించినటువంటి నాయకులు కనిపిస్తున్నారు. సో ఈ 2-3 రోజుల క్రితం కనుక మనం గమనిస్తే జీవీఎంసీలో, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో భారీగా వలసలు చోటు చేసుకున్నాయి. ఎవరైతే ఎమ్మెల్సీగా రిజైన్ చేసి ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే ఈ చేరికలు కూడా జరిగాయి. జనసేన పార్టీలోకి 9 మంది కార్పొరేటర్లు వచ్చారు. 12 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. అసలు ఇప్పుడు జీవీఎంసీలో మేయర్ పదవి గండంలో ఉంది. ఎలక్షన్స్ ఇక్కడ అనౌన్స్ అయినాయి, కోడ్ ఉంది కాబట్టి ఎవరు ఎటువైపు ఓటేస్తారో ఆత్మ ప్రబోధానుసారం అని ఒక పదం ఉంది. సో ఎవరు ఎటువైపు వేస్తారనేది క్లారిటీ. ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న ఇవాళ కలిశారో ఆ ఓట్లు వైసీపీ కోటాలో వేసుకోవచ్చు. ఎంతమంది కలవకుండా దూరంగా ఉన్నారో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కలిసిన వాళ్ళలో కూడా ఇది చివరి కలయిక అయ్యేటువంటి అవకాశం ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి 615 వర్సెస్ 215 దీన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయబోతున్నారు అనేది వేచి చూడాలి. 30వ తారీఖున ఓటింగ్, 3వ తారీఖున రిజల్ట్. అంటే ఇప్పుడు క్రాస్ ఓటింగ్ మీదనే డిపెండ్ అయిందా కూటమి, లేదంటే అందరినీ చేర్చుకునేటువంటి ప్రాసెస్? 100% క్రాస్ ఓటింగ్ మీద డిపెండ్ అయినటువంటి సిచ్యుయేషన్. అయితే అధికారికంగా బయటకు వచ్చినటువంటి వాళ్ళ లెక్కలు, ఎందుకంటే ఇప్పుడు జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లు ఉన్నారు. గెలుపు ప్రకారం చూస్తే 58 మంది దాకా వైసీపీ వాళ్ళే ఉన్నారు. కానీ ఇప్పుడు పార్టీలో మార్పులు చేర్పులు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ 30 స్థానాలు గెలిచింది లాస్ట్ టైం. అక్కడ విశాఖ కార్పొరేషన్లో బలంగానే ఉంది తెలుగుదేశం పార్టీ. అలానే జనసేనకు సంబంధించి కూడా 3 కార్పొరేటర్లు ఉన్నారు. బీజేపీ కూడా ఒక కార్పొరేటర్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు పార్టీలో చేరిన వారి లెక్క ప్రకారం చూస్తే కనుక 2 చోట్ల కూడా అంటే 98 స్థానాల్లో సగం బలాబలాలు ఉన్నటువంటి పరిస్థితి. ఒక సీట్ ఏదో తేడా వస్తున్నట్టుగా ఉంది. కాబట్టి మేయర్ ఎవరనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. అలాగే మిగతా చోట్ల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీళ్ళు నేరుగా కాంటాక్ట్ అవ్వరు, స్థానికమైనటువంటి నాయకత్వంతోనే కనెక్ట్ అయి ఉంటారు. సో వాళ్ళలో ఎంతమంది వీళ్ళకి అనుకూలంగా వేస్తారు? అసలు అంతర్గతంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ అంతర్గత నాయకత్వం పైన అసంతృప్తి ఉంది. కాబట్టి క్రాస్ ఓటింగ్ కూడా అవకాశం ఉంది. పార్టీ మారి ఓటింగ్ చేసేవాళ్ళు, క్రాస్ ఓటింగ్ చేసేవాళ్ళు వీళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి రిజల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకనే రాజకీయంగా సీనియారిటీ ఉండి బలమైనటువంటి కుటుంబం నుంచి, అంటే ఆ రాజకీయంగా బలమైన కుటుంబంగా ముద్ర ఉన్నటువంటి బొత్స ఫ్యామిలీ నుంచి డైరెక్ట్గా బొత్స సత్యనారాయణ, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు కాబట్టి మొన్న ఆయన్నే బరిలోకి దింపారు. సో గెలిపించుకునేటువంటి బాధ్యత ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి మీద ఉంటుంది. ఆ లోకల్ పాలిటిక్స్ తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి ఒక బలమైనటువంటి నాయకుడిని 10 రోజులు ముందరగానే డిసైడ్ చేశారు. 13వ తారీఖు లాస్ట్ డే ఫర్ నామినేషన్స్. సో 10 రోజులు ముందరగానే డిసైడ్ చేశారంటే కూటమిలో క్లారిటీ వచ్చేలోపు ఈయన పని చక్కబెట్టుకుంటూ వెళ్ళేటువంటి స్పేస్ ఇచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నిక. స్థానిక సంస్థల ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయనే విషయాన్ని పక్కన పెడితే ఒకవేళ ఇక్కడ వైసీపీ గెలిస్తే అది ఒక పాజిటివ్ సిగ్నల్. అంతర్గతంగా ఉన్న లెక్కలన్నీ పక్కన పెట్టేసి 2 నెలలు కాకుండానే ఎమ్మెల్సీ మా వాళ్ళు గెలిచారని రేపు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద చాలా గట్టిగా కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా తిప్పి కొడతారనేది కూటమి నాయకత్వం మీద ఒక పెద్ద టాస్క్. ఇది ఫస్ట్ ఎలక్షన్ అవుతుంది. అంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో రిజల్ట్ క్లియర్, వన్ సైడ్. ఎందుకంటే 164 మంది కూటమి నుంచి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇక వేరే ఆలోచన చేయడానికి అభ్యర్థిని కూడా పెట్టలేదు, అందుకే ఏకగ్రీవాలు అయిపోయినాయి. సో ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ జరిగి ఎలక్టెడ్ ఎమ్మెల్సీగా రాబోయేటువంటి వ్యక్తి ఎవరు అనేది ఖచ్చితంగా ఆసక్తి రేకెత్తించేది. ఈ 4 రోజులు ఏపీ పాలిటిక్స్లో ఈ ఎన్నికని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయాలన్నీ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్ సార్.
సో అది మొత్తానికి ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి హీట్ అయితే కొనసాగుతుంది. విశాఖలో ఎవరు ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంటారనే దానిపైన కూడా ఆసక్తి కనిపిస్తుంది ప్రజల్లో కూడా. వైసీపీయా లేకుంటే కూటమి నుంచి అనేది చూడాలి ఏం జరుగుతుందనేది.